నమస్తే అందరికీ. నాకు ఎంతో ఇష్టమైన ఉగాది స్పెషల్ అయిన బెల్లం భక్షాలను నా స్టైల్‌లో నేను ఎట్లా చేసినా చూడాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసేయండి. ముచ్చటగా 3 నిమిషాలు ఉంది. ఈ భక్షాలు ఎంతో ఇష్టమని ఎందుకనంటే నెలలో 2, 3 సార్లనైనా చేసుకుంటా. అంత ఇష్టం. మీకు ఏ స్వీట్ ఇష్టము అని నన్ను అడిగితే మాత్రం నేను భక్షాలైనా చెప్తా. ఈ భక్షాలకు కావాల్సిందల్లా శనగపప్పు. పప్పునైతే కొంచెం వేయించుకొని మంచిగా కడుక్కొని 2, 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని ఇదే కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పు చల్లారేలోపు పిండి కలుపుకుందాం. పిండి అయితే గోధుమ పిండి తీసుకోండి, అస్సలే మైదా పిండి తీసుకోకుండా. మైదా పిండితో చాలా మంది చేస్తారు. మైదా పిండి మంచిది కాదు. కావాల్సినంత ఉప్పు వేసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా మంచిగా కలుపుకున్న తర్వాత నెయ్యి అయితే ఇంట్లో చేసిందే. ఈ నెయ్యినైతే ఈ పిండి ముద్ద మీద మంచిగా రాసుకోవాలి. చెంచంత వేసుకొని ఈ పిండి ముద్ద మీద మూత పెట్టి మంచిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పప్పు చల్లారింది. పప్పునైతే తీస్తున్నా. ఈ పప్పునైతే మంచిగా ఇట్లా కొన్ని నీళ్ళు అయితే లోపల ఉన్నాయి. మంచిగా ఉడికింది అన్నమాట మెత్తగానే. ఈ భక్షాలను అయితే నేను అచ్చం మా వాళ్ళు ఎట్లా చేస్తారో ఉగాది రోజు నేను అట్లా చేస్తున్నాను అనమాట. జల్లెడ తీసుకొని మంచిగా ఈ పప్పులో ఉన్న నీళ్ళంతా వడగట్టుకోవాలి. ఈ నీళ్ళనైతే మేమైతే కట్టుచారులాగా పెట్టుకుంటాం అన్నమాట. ఈ కట్టులో కొంచెం చింతపండు, మామిడికాయ వేసి చారు పెడితే మస్తు ఉంటుంది. ఈ భక్షాలలో అయితే నేను వేసేది అసలు సిసలైంది సోంపు. సోంపునైతే మంచిగా పౌడర్ లాగా కొన్ని యాలకులు వేసుకొని పౌడర్ లాగా పట్టుకొని పప్పు ఉడికేటప్పుడు మంచిగా పప్పు ఉడకబెట్టేటప్పుడు అయితే అందులో వేయాలి. కావాల్సిందంతా బెల్లం అయితే మనం పప్పు ఎంత తీసుకున్నామో అంత తీసుకోవాలి. ఈ పప్పును మంచిగా చెంచాతో ఇట్లా రుద్దుకోవాలి. పప్పు గుత్తుతో కూడా రుద్దొచ్చు. మేమైతే మిక్సీలో అయితే వేయము. రోట్లు ఉంటే రోట్లు వేసి దంచుకుంటాం అన్నమాట. కానీ ఇప్పుడు నేను చెంచాతోనే అంటున్నా. కొంచెం పప్పు ఉండాలన్నమాట. కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి అడగంటకుండా కొంచెం నెయ్యి వేసి బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకోవాలి. కరిగించుకున్నాక ఇట్లా రుద్దుకున్న పప్పునైతే మంచిగా ఇంట్లేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. చిన్న మంట మీద కలుపుకోవాలి. మంట కొంచెం పెద్దగా పెట్టినాం అనుకో ఆయన పప్పు కింద అడుగంటే ఆయన మాడిపోతుంది పప్పు. అందుకే చిన్న మంట మీద మెల్లగా కొంచెం సేపు ఒక 15 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన పప్పు బెల్లాన్ని అయితే మంచిగా చల్లారనియాలి. చల్లారే లోపు అయితే మంచిగా పిండిని తీసుకొని అయితే పిండిని అయితే ఇట్లా మంచిగా ముద్దలాగా చేసుకొని ఇట్లా చిన్నగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా అనుకోవాలన్నమాట. ఒక కవర్ని అయితే మంచిగా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని మంచిగా కట్ చేసుకొని నేనైతే బియ్యం కవర్ తీసుకున్నా. బియ్యం ఇంట్లోనే వస్తాయి. తీసుకున్నాక ఈ బెల్లం ముద్దని ఈ పిండి దాంట్లో పెట్టి మంచిగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా చేసి భక్షాలు చేసాడంటే మస్తు ఇష్టం. ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఇష్టం మా పిల్లలకు. పిల్లలు అయితే స్కూల్కి అయితే ఎక్కువ సార్లు ఇవే తీసుకుపోతారు. అమ్మ భక్షాలు అడుగుతారు అనమాట. వారానికి 2-3 సార్లు రా. వీటిని అయితే నేనైతే టిఫిన్, డిన్నరు, లంచ్ 3 పూటలు తింటానమాట. అంత ఇష్టము. మా అవ్వ కూడా నాకు ఇష్టమని ప్రతి పండుగ ఈ భక్షాలను అయితే తప్పకుండా చేసేది ఇండియాలో ఉన్నప్పుడైతే. ఇట్లా చేసుకున్నాక మంచిగా కవర్ మీద కొంచెం నెయ్యి రాసుకొని మళ్ళీ దీనికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని అయితే ఇట్లా మంచిగా ఇట్లా కవర్లను అయితే మంచిగా ఒత్తాలన్నమాట. మీకు చెయ్యరాదు అనుకుంటే కోళ్ళతోని కూడా చేసుకోవచ్చు. కానీ నేను బచ్చాలు చేసి ఇట్లా దిట్ట కాబట్టి నేను చేయితోనే చేస్తున్నా. ఇట్లా చేయితో చేసినాక మంచిగా పెనం మీద వేసుకొని అయితే 2 పక్కల మంచిగా కాల్చుకోవాలన్నమాట. చిన్న మంట మీదనే కాలవాలి. దీనికి కూడా పెద్ద మంట పెట్టొద్దు. ఎక్కువ అంటే మాడిపోతుంది. మెల్లగా 2 పక్కల కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా 2 పక్కలు చిన్నగా కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల కూడా పప్పు కొంచెం ఉడకాలి కదా, అందుకని. ఈ భక్షాలు అయితే ఒక 5-6 రోజులు నిల్వ ఉంటాయి. మీరు ఎట్లా చేస్తారనేది కమెంట్లో పెట్టుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.